ధనస్సు వారి గనక చూసుకున్నట్లయితే మీ యొక్క లగ్నాధిపతి సప్తమ స్థానంలోని మీకు కమ్యూనికేషన్ హౌజెస్ లో బుధుడు రాహు ఉన్నాడు. చతుర్థ స్థానము శీలము, గృహము, వాహనము ఈ స్థానాల్లో శనికుజుల యొక్క సంచారం జరుగుతుంది. పంచమ శుక్రుడు, ఈ యొక్క శుక్రుడు 6వ స్థానానికి వెళ్తాడు 19వ తేదీ నుంచి. ఇక భాగ్యంలో కేతు, దశమంలో ఉండే చంద్రుడు నెలంతా కలిపి భాగ్యంలోకి వెళ్తాడు అన్ని రాశులు తిరుగుతూ. మరి ఈ యొక్క గ్రహస్థితి మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఏంటంటే మీకు ఎప్పుడైతే ఈ స్థానం ఏదైతే ఉందో అంటే మీరు గమనించండి, మీ యొక్క రాశి నుంచి 3లో రాహు ఉన్నాడో ఇది కొంచెం ధైర్యాన్ని, పరాక్రమాన్ని ఇస్తుంది. కాకపోతే మీ లగ్నాధిపతి సప్తమంలో ఉన్నందుకు వివాహము విషయంలో వివాహ ప్రయత్నాలు కొంతవరకు సక్సెస్ అవుతూ ఆ యొక్క విషయంలో కొంత ఘర్షణ వాతావరణం కూడా ఉంటుంటుంది. ఈ సామాజిక విషయాలు కానివ్వండి, వివాహ సంబంధించిన విషయాలు కానివ్వండి, జీవిత భాగస్వామితోని మరియు పార్ట్నర్స్తో కూడా కొంత ఘర్షణ, పార్ట్నర్స్ రావడం ఇట్లాంటివన్నీ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. కాకపోతే ఈ స్కూల్స్ మారాలి, ప్లేస్ మార్చేసేయాలి, ఇది అమ్మేసేయాలి, ఇది మార్చేసేయాలనే ప్రయత్నం ఎక్కువ చేస్తారు ఈ నెలంతా కూడా. కాస్త వాహనం మీద వెళ్ళేటప్పుడు వాహన స్థానంలో, గృహస్థానంలో శనికుజులు ఉన్నారు కాబట్టి వాహనాలు తీసుకునేటప్పుడు లేకపోతే వాహనం మీద ప్రయాణం చేసేటప్పుడు ఏదైనా ఒక ల్యాండ్ తీసుకునేటప్పుడు ధనస్సు వారు చాలా క్లీన్గా, చాలా క్లియర్గా అక్కడ డాక్యుమెంట్స్ ఏంటి పర్ఫెక్ట్ గా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని తెలుసుకొని అడుగు ముందుకు వేయండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ 19వ తేదీ వరకు పంచమంలో శుక్రుడు ఉన్నందుకు అమ్మవారి యొక్క ఉపాసన చేసే వారికి ఇది మంచిది. లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన, అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. కాకపోతే 19వ తేదీ నుంచి ఈ శుక్రుడు 6వ స్థానంలోకి వెళ్తున్నందుకు పూర్వజన్మ కర్మకారకుడు, పూర్వజన్మ కర్మస్థానంలోకి ప్రధానంగా శుక్రుడు ఈ లగ్నానికి కానీ రాశికి కానీ పాపి అవుతాడు. కాబట్టి ఈ వివాహ సంబంధించినటువంటి విషయాలలో, వివాహ సంబంధించినటువంటి నిర్ణయాలకు సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి 19వ తేదీ తర్వాత. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అంటే లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయండి. నవగ్రహాల్లో ప్రత్యేకంగా శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. అందులో ముఖ్యంగా 11వ తేదీ నుంచి వివాహ నిర్ణయాలు కానీ, జాబ్ సంబంధించిన విషయంలో కానీ తొందరపాటు నిర్ణయాలు పనికి రావు.